ఖచ్చితంగా అయితే లేదు వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వెంకట గురుమూర్తి గారు, సో నిన్న సవాళ్ళు ప్రతి సవాళ్ళు ముఖ్యమంత్రి ప్రకటన శాసనసభలో, ఎందుకంటే ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు మీ ప్రభుత్వం చేస్తున్న, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరెస్టులన్నీ కేవలం వైసీపీని సెంట్రిక్గా చేసుకొని చేస్తున్నారని. సో ఆయన కొంచెం సంభాళించుకోవాల్సి వచ్చింది. లేదు మా వాళ్ళు చేసినా అని. మీ వాళ్ళు మీ కేటగిరీలో ఒక 7-8 మంది ఉన్నారు. మీరు అరెస్టుల మాట సంగతి పక్కన పెట్టండి, కానీ ముందర వాళ్ళు పెట్టిన ట్వీట్లు తీయించండి. మీకు మీ నిబద్ధత ఏంటనేది నిరూపించుకోవడానికి ఫస్ట్ స్టెప్. మీరు సిద్ధంగా ఉన్నారా అందుకు? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, డబల్9 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోషల్ మీడియా వచ్చిన తర్వాత సామాన్య మానవుడు కూడా తన యొక్క అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. ఆ విధంగా చెప్పేటువంటి సందర్భంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాని ఒక సైకో మీడియాగా చేసుకుని, అంటే ఏదైనా పోస్టులు పెట్టేటువంటి సందర్భంలో ఏదైనా డెవలప్మెంట్ మీద కానీ, సూచనలు కానీ, సంక్షేమం మీద వదిలేసి అడ్డగోలుగా బూతులతో మనిషి యొక్క క్రెడిబిలిటీ ఏదైతుందో దెబ్బ కొట్టే విధంగా, మళ్ళీ వీళ్ళు రాజకీయాల్లోకి రాకూడదనే విధంగా అడ్డగోలుగా పోస్టులు పెట్టారు. ఎవరు పెట్టారండి? వైసీపీ వాళ్ళు పెట్టారు. తల్లి చెల్లెని కూడా చూడకుండా ఈరోజు వాళ్ళే ఫిర్యాదు చేస్తామన్నారు. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఏముంటుంది? నిజంగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత, మరి ఇందాక తిరుపతిరావు గారు చెప్పారు, మనిషికి కొన్ని నైతిక విలువలతో, కొన్ని పద్ధతులతో, కట్టుబాటుతో పనిచేయాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందో చెప్పండి, అవన్నీ కూడా గాలికి వదిలేశారు. సరే, మీరు అడిగారు నన్ను, మీ వాళ్ళు ఉండారు. ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. అసలు నిజంగా ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది బాధలు పడ్డారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో. ఇవాళ అవన్నీ చూసే చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం తీసుకొస్తాం, దానికి ఎవరు అతిథులు కాదు, చట్టం ముందు ఎవరైనా ఒకటే. కాబట్టి మా వాళ్ళకు కూడా ఖచ్చితంగా అలాంటివి ఏమైనా ఉంటే మేము కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. అలాంటివి ఉంటే ఎవరు ఉంటే వాళ్ళకు కూడా సరి చేసుకుంటాం. అవసరమైతే ఆ ట్వీట్లు కూడా చెప్పి, మరి ఇది ఇట్లా ఉంది సార్ అని చెప్పి తీయించేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తాం. ఎందుకంటే మేము పరిపాలన చేసే సందర్భంలో మెట్టు దిగువైన ప్రజల కోసం ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాం. ఆ విషయంలో మేము గర్వంగా చెబుతాం. ఎందుకంటే మేము మా వాళ్ళు ఉన్నారు, మేమేం చేయలేం అట్లా చెప్పలేము. ఖచ్చితంగా అది ఎవరైనా సరే, ఆయనే చెప్పారు సాక్షాత్, నేను చెప్పడం ఏముంది, ఇంకా ఖచ్చితంగా జరిగి తీరిద్ది. ఇవాళ ఒక్కటే, ఇవాళ ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతమంది ఇబ్బంది పడ్డారనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గతంలో అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఆయన వయసుతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరు కావాలంటే వాళ్ళని అడ్డగోలుగా తీసుకొచ్చి లోనేసి అరెస్ట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అలాంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో జరగకూడదు. ఇవాళ అందుకని ఇవన్నీ చూసి ఆ చట్టం వస్తుందని, ఇవన్నీ చూసి మరి అరెస్ట్ చేస్తే చేసుకోండి, మేము ఆపం అంటే ఏంటి? ఎందుకు ఆపరు? ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి ఊరుకుంటారా? అంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మనుషులను కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే ఊరుకుంటారా? అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే కూర్చోవాలా, మూసుకు కూర్చోవాలా? ఎవరైనా సరే, ఏ వ్యక్తికి అన్యాయం జరిగిన రాష్ట్రంలో తాట తీస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వెంకట గురుమూర్తి గారు, ఒక్క నిమిషం. రోజా గారి మీద బండారు సత్యనారాయణమూర్తి గారు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక నీలి చిత్రాల తరహాలో ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన మీద కూడా, మరి శాసనసభ్యులు ఆయన మీద కూడా చర్య తీసుకుంటారా? అవును, మరి ఆ మాట్లాడినటువంటి సందర్భంలో రోజా గారు ఎంత ఘోరంగా మాట్లాడిందండి. సరే, ఆవిడ ఎంత ఘోరంగా మాట్లాడారు. ఇప్పుడు నేనేమంటానంటే, రోజా మీద చర్య తీసుకోండి. ఎలా కేసు పెడతారు మీరు? సత్యనారాయణమూర్తి గారి మీద పెడతారా అనేది నెటిజన్స్ అడుగుతున్నారు మిమ్మల్ని, సోషల్ మీడియా అడుగుతుంది. నేననేది ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆయన మాట్లాడాల్సి వచ్చిన కారణం ఏంటి? రోజా గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆవిడ కూడా మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి కదా. మేము కూడా మాట్లాడాము. మా కృష్ణా జిల్లాలో ఎందుకు మాట్లాడానంటే, వాళ్ళకి ఆ పద్ధతి లేదనే 11 దించేశారు వాళ్ళని. మీరు కూడా దించేశారు, మీరు నిరూపించుకోండి. నేనేమంటామంటే, ఈ రోజు మేము చట్టం తీసుకొస్తున్నాం. ఎందుకు తీసుకొస్తున్నాం? ఎవరైనా సరే పోస్ట్ పెట్టే ముందల, ఓహో మనం పోస్ట్ పెడితే ఈ పద్ధతులు ఉంటాయి, ఈ విధంగా పెట్టాలా,
అని ఆలోచింపజేసే విధంగా చట్టం తీసుకురాబోతున్నాం. కాబట్టి ఆ చట్టం ముందు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా అందరూ ఒకటే. ఎవరైనా ఒకే ఇది ఉంటది, కానీ దానికి ఏం పరిమితులు ఉండవు. ఖచ్చితంగా ఎవరైనా సరే అది ఆ చట్టం వచ్చిన తర్వాత ఆలోచింపచేసే విధంగా పోస్టులు పెట్టాలి. అంతేగాని మనకి ఫోన్ ఉంది కదా, మనం ఏది పెట్టినా పర్లా, లేదంటే పార్టీ ఆదేశిస్తుంది కాబట్టి పార్టీ ఆదేశానుసారం ఏది పెడితే అది కళ్ళు మూసుకుని పెడితే ఇక్కడ కుదరదేక. ఎందుకంటే అది ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో దీని మీద ఒక మరి ఎక్సైజ్ చేసి ఏ విధంగా చట్టం తీసుకురావాలి, ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా కొంత ఎక్సైజ్ చేస్తా ఉన్నారు పార్టీ పరంగా ఎన్డీఏ కూటమి. అది వచ్చిన తర్వాత ఎవరైనా మరి దానికి కట్టుబడి ఉండాల్సిందే. రైట్. ఒకసారి మెరుపుల్ మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, ఇద్దరు మహిళలకు సంబంధించి ఇవాళ కీలకంగా మాట్లాడుకోవాలి. వైఎస్ సునీతమ్మ గారు, ఆవిడ కడప ఎస్పీ ని కలిసి మొత్తం